श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 20/9/2024 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం। ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళ పక్షము తదియ రాత్రి 9:18 వరకు ఉండి తదుపరి చతుర్థి ప్రారంభమవుతున్నది। అశ్విని నక్షత్రం రాత్రి 2:43 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది। అమృత ఘడియలు రాత్రి 8:17 నుంచి 9:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:21 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:34 నుంచి 1:22 వరకు, వర్జము రాత్రి 11:08 నుంచి 12:34 వరకు, అలాగే రాహుకాలం ఉదయం 10:38 నుంచి 12:14 వరకు, సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:11 నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। శుభప్రదంగా కనబడుతోంది। మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు, ఆస్తిపాస్తులు వృద్ధి పొందుకునేటువంటి అవకాశం, సమస్త రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త, వివాహ సంబంధం కావచ్చు, సంతాన సంబంధం కావచ్చు, ఆర్థికపరమైనటువంటి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి। పోగొట్టుకున్న ధనము కానీ, వస్తువు కానీ, గౌరవాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు। సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు। ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి శుభయోగాలు, జ్యోతిష్య పండితుల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు, మంచి వ్యక్తితో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబపరమైన అభివృద్ధి పొందుకోవడం, అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో కూడా తీర్థయాత్ర చేసే అవకాశం బలంగా ఉన్నాయి। ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు। వృషభ రాశి వారు ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేయండి। అంటే అతి సర్వత్రా వర్జిత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, నోరు జారడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, ముఖ్యంగా జ్యోతిష్య పండితులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి। నోరు జారితే చాలా ప్రమాదం కలిగే అవకాశాలు, ఎక్కడ కూడా మీటింగ్లలో పాల్పొందిన అవకాశం పొందుకోకండి। అంటే ఆ ఛానల్స్ లో ఈ ఛానల్స్ లో అనవసరంగా డిబేట్లలో పాలు పంచుకోకండి, ప్రమాదాలు। అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి। కాస్త అవమానాలు ఎక్కువగా ఉంటాయి। ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి। అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనబడుతున్నాయి। రైతన్నలు మోసపోయే అవకాశాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అనుకోని ఆకస్మికమైన ధన నష్టం కానీ, వ్యవహార భంగము కానీ జరిగే అవకాశం ఉంటుంది। స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా। ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, అలాగే కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ప్రయత్నంగా చెప్పబోతోంది। వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది। లేనిపోని అనవసరపు దొంగ వైద్యుల బెడద మీకు నష్టాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి। ఆర్ఎంపీ డాక్టర్లకి ప్రమాద హెచ్చరిక చాలా జాగ్రత్తగా ఉంది, ఎందుకంటే మీరు చేసేటువంటి వైద్యం వికటించే ప్రయత్నం, ఆర్ఎంపీ డాక్టర్లు జాగ్రత్తగా ఉండండి। ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది। ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారి ఉద్యోగం కూడా బెంచ్ మీదకి మారవచ్చు। విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం ఈ రోజు మానుకోవడం మంచిది।
లేదండి ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం అనుకుంటే తప్పకుండా దశాంతర్దశలు అంటే మీ జాతకంలో జరుగుతున్న దశాంతర్దశల్ని బట్టి జపము, హయగ్రీవ స్తోత్రము, అష్టోత్తర శతనామావళి మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు, భగవద్గీత పారాయణం కూడా శుభాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమీ రోజు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి కష్టకాలము, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా అవమానాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. తప్పకుండా భగవద్ ధ్యానం మీకు శుభాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణలో కూడా 6 నుంచి 11 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:14 నుంచి 8:27 వరకు, తిరిగి 9 గంటల నుంచి 10:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి. లాభము, ఐశ్వర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయాలు, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ఆది వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలవంతమైన శుభయోగ, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ శుభవార్త వినడం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, ప్రయాణ లాభాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో ప్రయత్న లాభాలు, బదిలీలు చేయించుకునే అవకాశాలు, అలాగే తప్పకుండా మంచి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాదుల లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతానం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త, విద్యా అనుకూలవంతమైన స్థితి, విదేశాలకు కూడా విద్యాభివృద్ధి, మంచి కళాశాలలో ప్రవేశం లభించడం, మంచి ఉత్తీర్ణ సాధించడం, బ్యాక్లాగ్స్ పరీక్షలు కూడా పరిపూర్ణ విజయాన్ని సాధించడం, ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించవచ్చు. తప్పకుండా అటువంటి విద్యలో, ఉద్యోగంలో, ఉద్యోగ సంబంధమైన విద్యలో రాణి పొందుకునే అవకాశం, అలాగే కళాకారుల, క్రీడాగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అనుకూలత, ఆర్థిక లాభాలు, బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగం, ప్రశాంతమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చు. ఉన్నతమైన వ్యక్తులతో ప్రస్తుతం చేసిన వ్యాపారాన్ని విస్తృతపరచుకునే అవకాశం, లేదా వ్యాపారాన్ని వేరే రాష్ట్రాలకి కూడా మీరు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కూడా బలం కనబడుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం, రైతందరికీ పంట లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం, అలాగే రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రులతో సమాగమం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, శుభకరమైన సంతాన వార్తలు కూడా వినే అవకాశాలు కనబడుతుంది. విదేశాలకు కూడా సుస్థిర స్థానం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోగలిగే అవకాశం ఈరోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. వాళ్ళ జరిగినటువంటి ఇబ్బందుల్ని, మనస్పర్ధల్ని, కుటుంబ కలహాల్ని దూరం చేసుకొని ప్రశాంతతని, ధనయోగాన్ని, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడాన్ని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తిని, కుటుంబ సౌఖ్యాన్ని, సత్సంతాన ప్రాప్తిని, పెద్దల అంగీకారంతో ప్రేయసిప్రియులు ఒక్కటయ్యేటువంటి అవకాశం. చక్కటి మాట తీరు, చాలా మంచి అనుకూలమైనటువంటి
వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాగల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, రైతన్నలకి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం, కార్యలాభము, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు, ధనయోగం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వివాదాలకి తెరతీయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, బ్రాహ్మణ దూషణ, దైవ దూషణ మీకు ప్రమాదానికి, ధార్మికమైనటువంటి చింతన లేకపోవడం, చేసిన పొరపాటుని సమర్థించుకోవడం లాంటిది కనబడుతుంది కనుక కాస్త ఎమరుపాటు ఉండే ప్రయత్నించండి. అనవసరపు వ్యక్తులతో పరిహాసపు మాటలు, తొందరపాటు నిర్ణయాలు, అధిక ధన వ్యయము, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం, విద్యను నిర్లక్ష్యం చేయడం, ఉద్యోగంలో లంచాలు పుచ్చుకోవడం, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ఉద్యోగానికి ఎక్కువగా డుమ్మాలు కొట్టడం, నేనే గొప్ప అనుకోవడం లాంటి వాటి వల్ల విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, సంఘంలో అవమానం, రాజకీయ నాయకులకి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు ఉన్నాయి, క్రీడాకారులకు ఇబ్బందికరంగా ఉండబోతుంది, రైతన్నలు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మోసపోయే అవకాశం కనబడుతుంది, జాగ్రత్తగా, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు, రొయ్యలు, చేపలు చెల్లవారికి నష్టము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా ఈ పశుపక్షాదులకి అనారోగ్య సూచన కనబడుతుంది, ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడం, ఎక్కడైనా సరే ప్రయాణంలో మీ వస్తువుల్ని మర్చిపోవడం లాంటి జరిగే అవకాశాలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది, జన్మజాతకాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎందుకంటే కాస్త ఆందోళనకరంగా ఉండబోతుంది, లక్షల కొద్ది నష్టం కానీ లేదంటే ఏదైనా ముఖ్యమైన వస్తువు కానీ వ్యక్తుల్ని కానీ కోల్పోయే ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు అనుకుంటారు ఇలా చెప్తారేంటి అని చెప్పేసి అనుకోవచ్చేమో, కానీ హృద్రోగ, చర్మ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎడమ కంటికి ప్రమాదం సూచించే అవకాశాలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోని అనవసరపు రాద్ధాంతాలు మీ నష్టాన్ని, కుటుంబంలో కలహాలు, క్రమమైనటువంటి ఆస్తిపాస్తుల్ని స్వాధీనం చేయడం తపన, అంటే ఇతరుల ఆస్తుల్ని లాక్కోవాలని తపన కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అటువంటి వాటికి దూరంగా ఉండండి. లేదా మీ ఆస్తులు ఇతరుల చేతులకు వెళ్లే అవకాశాలు ఉంటాయి, అప్రమత్తంగా ఉండండి. అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు, ప్రమాదాన్ని కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కొనసాగించడమే మంచిదిగా చెప్పబడుతుంది. ఈరోజంతా లేనిపోని అనవసరపు ఆర్భాటాలు, నష్టాలు, కష్టాలుగా చెప్పబడుతోంది కాబట్టి మీరు కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు, అటువైపు వెళ్ళకూడదు. ఎట్టి బస్సులు లాటరీలు జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా కష్టంగా చెప్పబడుతోంది. అనేక మంది శత్రువుల యొక్క బెడద ఎక్కువగా ఉండవద్దు. తప్పకుండా ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని, కుజగ్రహ అష్టోత్తరాన్ని, కందులు, ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, భగవద్గీత 13 నుంచి 15 అధ్యాయాలు, 13, 14, 15 ఈ 3 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనం, ప్రశాంతత ఉంటుంది. పొద్దున్నే చదివేసేయండి. నేను చెప్పినటువంటి అన్ని నెగిటివ్ కూడా మీకు పాజిటివ్ గా కలిగే అవకాశం, సమయస్ఫూర్తిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడో తెలుస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉండాలన్నటువంటి ఆలోచన పెరుగుతుంది, ఉద్యోగంలో బాధ్యతగా నిర్వర్తించగలిగే అవకాశాలు ఉంటాయి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండే అవకాశం, కోర్టు వివాదాలు, అక్కడ పోయిన తర్వాత జడ్జి గారు ఇచ్చే టైంలో మీ యొక్క పరివర్తన వల్ల మీకు జరగబోయేటువంటి ఇబ్బందిని దాదాపుగా 30% తగ్గవచ్చు, లేదా మీ తప్పును క్షమించి వదిలివేయవచ్చు. ఏదైనా సరిగే సాధ్యం అవుతుంది కదా, ఏదైనా సాధ్యం అవుతుంది కదా. కాబట్టి తప్పకుండా మీరు భగవన్నామస్మరణ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందిన అవకాశాలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా ఉద్యోగాన్ని బెంచ్ మీద మారే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణం అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పినటువంటి భగవరాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 10:14 నుంచి 11:21 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి
వివాహ సంబంధమైనటువంటి అనుకూలవంతమైన వాతావరణం, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, మంచి వాక్చాతుర్యం, ఐవీఎఫ్ ద్వారా కృత్రిమ సంతానాన్ని పొందిన అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, గృహయోగము, స్థల లాభం, వ్యవసాయ సంబంధించిన లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాబడిపు, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం డోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిల్ షూ పరిశ్రమ డోను, ఎల్ఐసి మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులు కూడా ఆనందకరమైన సంపద, గౌరవము, ధనయోగము, గృహయోగము, ఉద్యోగ లాభము, అనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా విదేశాల్లో సుస్థిర స్థానాన్ని, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి అదృష్ట యోగం అంటే వీళ్ళది. వాళ్ళ ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం, ఒక్కొక్కసారి నోరు జారినా అది కూడా మీకు అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తుంది. అంటే అవతల వాళ్ళకి ఆ మాట అనుకూలంగా మారడం, దానివల్ల వాళ్ళు మంచి ప్రయోజనాలు పొందుకోవడం వల్ల మీకు గౌరవం లభించే అవకాశం. అలానే తిట్టమని కాదర్థం, నోరు పారేసుకోకండి, జాగ్రత్త. ఏదేమైనా ఈరోజు మీకు ధనధాన్య వృద్ధి, మంచి వాక్చాతుర్యం, ఆత్మస్థైర్యం, విద్యా పరిపూర్ణత, కుటుంబ వృద్ధి, సంతానం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అత్యంత అనుకూలత, వివాహ సంబంధమైనటువంటి వేడుకల్లో మంచి లాభాలు, లేదంటే అటువంటి చర్చల్లో సఫలత పొందుకోవడం, పిల్లల విషయంలో గొప్ప ఉన్నతమైనటువంటి మార్పును పొందుకునేటువంటి అవకాశాలు, కళాకారుల క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలమైన, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపు, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందం, శుభప్రదమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాల పరంపర కొనసాగుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకున్నటువంటి శుభ సంఘటనలు జరిగే అవకాశం. ఈ ఎల్ఐసి ఏజెంట్లకి తప్పకుండా మీరు ఈ మాసము టార్గెట్ ని రీచ్ అవ్వగలిగే అవకాశం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. చాలా మంచి ప్రయోజనవంతమైన వ్యాపార, ఉద్యోగ, విద్య అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, సమస్త రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 4, 6 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారు కూడా మంచి ఫలితాలు కనపడుతుంది. ఆలోచన విధానంలో గొప్ప మార్పులు, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ఇతరులపైన మంచి నమ్మకము, ఆ నమ్మకం మీరు ఇవాళ కాపాడుకునే ప్రయత్నం, అవతలి వాళ్ళకి మీ మీద నమ్మకాన్ని కాపాడుకుంటారు, మీరు ఇతరులు నమ్మిన వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవంగా, యోగాన్ని, అటువంటి ఫలితాన్ని మీకు అందించవచ్చు. అంటే మీరు నమ్మినటువంటి వ్యక్తి మీకు సహాయ సహకారాలు పూర్తిగా అందించగలరు. శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారుల లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం డోను, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబడిపు, బాణసంచి కర్మాగారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, బంధుమిత్రులతో సంయోగం, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగాలు, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా
మంచి లాభాలు పొందిన అవకాశం, ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది. మీ యొక్క మాటలతోనే అందరినీ ఆకట్టుకోగలిగే ప్రయత్నంలో వృత్తి ఉద్యోగాదుల్లో కానీ అభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈరోజంతా మీకు చక్కటి అనుకూలవంతమైన శుభ పరిణామాలుగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తలు పాటించాలి, తప్పదు. ఎందుకంటే వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. అనవసర వ్యక్తులకి అపాత్ర దానం చేయండి. పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసపు మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి. కళాకారులు క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులు వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. వృధా ప్రయాస, ప్రయాణంలో కూడా నష్టాలే, వ్యాపారంలో కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం. తోటి వ్యాపార భాగస్వామితో నష్టాలు పొందుకోవడం, అలాగే లేనిపోని కొత్త వ్యాపారాలు చేయమని ఇతరుల యొక్క ప్రోద్బలం ప్రలోభాలు లోనవ్వడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం. వాటికి దూరంగా ఉండే ప్రయత్నం. అయిన వారి నుంచి నిరాదరణ పొందుకుంటారు. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారుల ఇబ్బందులు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత లేదు. అలాగే రైతులకు కూడా పంట నష్టాలు, సూపర్ మార్కెట్ కిరాణం, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకునే ప్రయత్నం మానండి. సబ్ రిజిస్ట్రారు, కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, జలమండలి, మున్సిపల్ శాఖ, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారు మరియు అటవీ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా అన్ని రకాల ప్రయోజనాలని నష్టాన్ని పొందుకునే అవకాశం. చివరిదాకా వచ్చే చివరిలో కార్య ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పాలన ఎక్కువ చేయండి. విదేశీ ప్రయాణం చేయకపోవడం మంచిది. స్వదేశంలో కూడా ప్రయాణాలు మానుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతుంది. కొత్త వ్యాపారం చేయకూడదు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో వస్తువుల్ని, అలాగే అంటే అనవసర వ్యక్తులతో పరిచయ నష్టమే, అనవసర వస్తువులు కొనడంలో నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కష్టకాలం. ఉదర సంబంధ అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టకరంగా చెప్పబడుతోంది. మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండండి, సముద్రంలోకి వెళ్ళకూడదు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా విదేశాల్లో ఈవెంట్స్ అనగానే ఆనందపడకండి. 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. స్వదేశంలో ఈవెంట్స్ మాత్రమే కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది. అలాగే కొత్తగా వ్యాపారాన్ని మొదలుపెట్టే ప్రయత్నం ఈరోజు మంచిది కాదు. అలాంటి వ్యాపారాలు చేయకండి, మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధన విషయంలో కానీ, ఆత్మాభిమాన విషయంలో కానీ జాగ్రత్తగా ఉండి, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయడం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రాశి వారు తప్పకుండా భగవద్గీత పారాయణం 9వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు తప్పకుండా చదవండి. అలాగే బుధగ్రహ, శనీశ్చరణ గ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం. ఎవరికైనా చెప్పులు లేదా గొడుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి 10:50 నుంచి 11:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అదృష్టయోగం, ఆనందయోగం, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, లాటరీ లెవెల్లో చూడడం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి రావచ్చు. ఆత్మీయులకు కలిగి అనుకూలంగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి ప్రయాణాలు ఉన్నాయి. విద్య రాణింపు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, విదేశీ ప్రయాణం కావచ్చు, స్వదేశంలో ప్రయాణాలు కావచ్చు, లాభకరంగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అభివృద్ధి, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాలు, అనుకూలతలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి అన్ని రకాల విద్యా పరిపూర్ణత పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ధన, ధాన్య, ఆనందాది అదృష్ట యోగాల పరంపర, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్ గృహ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన యోగం. ఏదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.
శుభకరమైనటువంటి ఆనంద యోగాలు, వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార శుభవార్త శ్రవణం లాభం, ఆత్మీయుల కలిక కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటే సూచన, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ పరంగా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు కూడా బలంగా ఉన్నాయి, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, విద్యా ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలలో కూడా లాభాలు పొందుకోవచ్చు, ఆనందకరమైనటువంటి సంపద ధనము శుభకరమైనటువంటి వ్యవహార లాభం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కుల వృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ జంటలకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, వైద్యులకి వైద్య బృందాలు ముఖ్యంగా మంచి వైద్యాల నిర్మాణం చేసేటువంటి అవకాశాలు కనబడుతోంది. అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తితో వ్యాపార సంబంధించిన అనుకూలతలు పొందుకోవచ్చు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలవంతమైన ఆనందయోగంగా ఉంటుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.